మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో కీలక మలుపు తిరిగింది. ఐపీఎస్ సునీల్ నాయక్ను విచారణకు పిలుస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. రఘురామను సిఐడి ఆఫీస్కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ వచ్చారంటూ ధృవీకరించారు. సునీల్ నాయక్ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి డిఐజీగా ఉన్న సునీల్ ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డిఐజీగా పనిచేస్తున్నారు. ఇక ఈ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను విచారణకు పిలుస్తూ పోలీసులైతే ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని అందుకు బాధ్యులైన అధికారులు అప్పటి ముఖ్యమంత్రి జగన్పై రఘురామ గుంటూరు నగరపాలెం పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అప్పట్లో సిఐడి డిఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ను విచారించేందుకు దర్యాప్తు అధికారి ప్రకాశం ఎస్పీ దామోదర్ 2 రోజుల క్రితం నోటీసులు పంపారు. రఘురామను హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు సునీల్ నాయక్ వచ్చారంటూ దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. అప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైన విచారించేందుకు రావాలని కోరినట్లుగా పోలీసులు చెప్తున్నారు. బీహార్ క్యాడర్కు చెందిన సునీల్ నాయక్ను వైసీపీ ప్రభుత్వం డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి సిఐడి డిఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తిరిగి బీహార్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ ఫైర్ విభాగంలో డిఐజీగా పనిచేస్తున్నారు. ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. సో మొత్తం మీద రఘురామ కృష్ణరాజు టార్చర్ కేసులో ప్రస్తుతం సునీల్ నాయక్ అయితే పోలీసులు ఫ్యాక్స్ అలాగే వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఆయన పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనిపిస్తుంది. మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అప్పటి ఎంపీ ఇప్పటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ను విచారణకు పిలుస్తూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? నోటీసులు తర్వాత తదుపరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనోజ్, రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం కస్టోడియల్ టార్చర్ కేసు, తర్వాత ఆ కేసు అరెస్టు సంబంధించిన వ్యవహారం, తర్వాత ఫర్దర్ గా పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం రోజుకి ఒక్కొక్క కొత్త కోణానికి అయితే దారితీస్తోందని చెప్పాలి. ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ లో డిఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్, గతంలో ఈయన ఐజీగా డిఐజీగా పనిచేశారు. అప్పుడు ఐజీగా కూడా ఉన్న సమయంలో సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ తీసుకుని వచ్చిన సమయంలో ఆ రోజు ఈయన కూడా అక్కడికి వచ్చి టార్చర్ చేశారు అనేది క్లియర్ గా ఇప్పుడు అందుతున్న సమాచారం. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ప్రకాశం జిల్లా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ వ్యవహారాన్ని క్లియర్ గా చూస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడో బీహార్ లో ఉన్న ఇది డిఐజీ స్థాయి అధికారులకు కూడా నోటీసులు పంపించారు. ఈ నోటీసులు కూడా ఫ్యాక్స్ అండ్ మెయిల్ ద్వారా పంపించారు. ఉన్నతాధికారులు కూడా, పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారాన్ని పంపించారు. అయితే సునీల్ నాయక్ వ్యవహారంలో ఇది కేవలం రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారమే కాదు, గతంలో అచ్చెన్నాయుడుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ కేసులో కొంత మంత్రిగా ఉన్నాడు ప్రస్తుతం ఆయన సంబంధించిన వ్యవహారంలో కూడా ఇతని రోడ్లు అప్పుడు అరెస్ట్ కావడం, గుంటూరులో అరెస్ట్ కావడం, తర్వాత ఆ వ్యవహారంలో కూడా ఈ నాయక్ కొంత లైన్ కేసు దాటి వ్యవహరించారు అనే ఒక వాదన ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారంలోనే ఇతనికి నోటీసులు ఇవన్నీ కూడా పంపించారు. ఫర్దర్ కేసు ఎలా ఉంటుంది, ఇప్పుడు డిఐజీ స్థాయి అధికారిని ఎస్పీ స్థాయి అధికారి నోటీసులు ఇవ్వచ్చా, ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎన్ని అంశాలు కొంత పోలీసుకి సంబంధించిన వ్యవహారంలో హై ప్రయారిటీ వీటన్నిటికి సంబంధించి ఒకసారి చూసుకోవాల్సిన ఇష్యూ అయితే ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం ముగుస్తుందా లేదా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇతనుని నోటీసులు ఇచ్చిన వెంటనే అక్కడి నుంచి అధికారులు శంకర్ నాయక్ రెస్పాండ్ అవుతారా, లేదు ఇది అతనికి సంబంధించిన పోలీసుకు సంబంధించిన శాఖాపరమైన వ్యవహారం కాబట్టి ఆ పోలీసులకు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తాయా అనేది కొంత చర్చ అయితే జరుగుతోంది. బట్ ఇది ఎప్పటికీ ఇది ఆ లెక్కన ఆయన ఒంగోలుకి రావాల్సి ఉంటుందా లేదా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. బట్ రేపటికి కానీ కొంత దీనికి సంబంధించి
ఒక్క అంటే ఈ శంకర్ నాయక్ దీన్ని అక్కడి నుంచి తీపిస్తారా, లేదు అతనే నేరుగా వస్తారా, లేదు కోర్టుకి ఆశ్రయిస్తారా అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. సో రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. ఐపీఎస్ సునీల్ నాయక్ను విచారణకు పిలుస్తూ పోలీసులు ఫ్యాక్స్ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ నోటీసులు అందించారు. రఘురామను సిఐడి ఆఫీస్కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ వచ్చారంటూ ధృవీకరించారు. సునీల్ నాయక్ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. ఆయన దర్యాప్తు అధికారిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి డీజీగా ఉన్న సునీల్ ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా ఉన్నారు. ఇక ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని బీహార్ పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఏపీ పోలీసులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ సునీల్ నాయక్ను విచారించే క్రమంలో ఎలాంటి అంశాలు బయటపడతాయి, ఇక పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ